ఏపీలో మరో సూపర్ 6 హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రారంభించారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 పెన్షన్ను 4,000కు పెంచడంతో పాటు వికలాంగులకు 6,000 పెన్షన్ను ప్రభుత్వం అందిస్తోంది. తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా 67 లక్షల మంది విద్యార్థులకు 13,000 రూపాయలను తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇక అన్నదాత సుఖీభవ తొలి విడతలో భాగంగా పీఎం కిసాన్ పథకం ఏపీ ప్రభుత్వం కలిపి 7,000 రూపాయలను, 47 లక్షల మంది రైతులకు 3,173 కోట్ల రూపాయలను అందించింది. దీపం పథకంలో భాగంగా 2 సిలిండర్లను ఉచితంగా అందించగా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి శ్రీశక్తి కార్యక్రమం పండుగలా జరిగింది. ఉండవల్లి నుంచి విజయవాడ వరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అనంతరం పండిట్ నెహ్రూ బస్టాండ్ లో శ్రీశక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంఛనంగా ప్రారంభించారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు పథకం హామీని నెరవేర్చగలమా అని సందేహించామని, చంద్రబాబు కమిట్మెంట్ కు సూపర్ 6 పథకాల అమలే నిదర్శనమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆర్థిక వ్యవస్థను సరిచేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లికి వందనం పథకం అమలు చేశాం. దీపం 2 పథకం కింద మహిళలకు ఇప్పుడే 2 విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యం అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 8,458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ఆవకాయ పెట్టాలన్నా, అంతరిక్షంలోకి వెళ్లాలన్నా మహిళలే అన్నారు. మహిళలకి సాధికారత కల్పించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఏపీలో మద్యపాన నిషేధం చేస్తామని ఓ రాక్షసుడు చెప్పాడని, కానీ జే బ్రాండ్స్ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీసేశారని మండిపడ్డారు. పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది. చదువుకునే దానికి, ఉద్యోగాల కోసం కానివ్వండి, ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది. ఈరోజు బస్సు ప్రయాణంలో మా అక్క, చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, కనీసం నెలకి 1,500 రూపాయల భారం మీకు తగ్గుతుందని. ఆడబిడ్డల గౌరవం పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. సూపర్ 6 అమలు చేస్తామంటే ఆనాడు ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు. శ్రీశక్తి పథకం ద్వారా 2,64 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం దూసుకెళ్తానన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సూపర్ 6 ఆ రోజు చెప్తే నమ్మలేదు, ఈ రోజు గర్వంగా చెప్తున్న సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? సూపర్ 6 లో మరో ప్రధానమైన హామీ మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ పథకాన్ని P4 తో అనుసంధానం చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అలాగే ఏపీలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు విశాఖలో ఐటీ, శ్రీ సిటీలో పరిశ్రమలతో పాటు రాజధానిలో నిర్మిస్తున్న సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ 2 పథకాలు అమలైతే సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలైనట్టేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. సూపర్ 6 అమలు చేయడం లేదని వైసీపీ నేత జగన్ చేస్తున్న విమర్శలకు పథకాల అమలు ద్వారా కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది.